17వ కీర్తనకి వెళ్దాం. 8 నుంచి చదువుకుందాం. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. చూసారా, అనేక సార్లు మనం చూసాం. మరి కనుపాప అంటే మనం దాన్ని ముట్టుకోలేం. ముట్టుకోవాలంటే దీన్ని ఎలా పట్టుకొని ప్రత్యేకంగా పట్టుకోవాలి. మరి శత్రువు హింసించాడు, ఇన్ని ఘోరాలు చేశాడు, అప్పుడేమయ్యాడు దేవుడు? దెర్ ఈస్ ఎ టైమ్ నా, ఒక కాలం వస్తుంది ఆయన బిడ్డలను కనుపాప వలె కాపాడు కాలం. దెర్ ఆర్ సీజన్స్, దెర్ ఆర్ సీజన్స్. ఆ కాలం చూసిన తర్వాతే ఈ కాలం. ఇక ఎన్నడూ ఆ కాలం రాకుండా కనుపాప వలె చూసే కాలం కూడా రాబోతుంది. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల కింద నన్ను దాచుము. యు నీడ్ టు ప్రే దిస్ ప్రేయర్. ఇక శత్రువు ఎన్నడూ పుట్టుకోకుండా నన్ను కాపాడు నాయన, ఈ రెక్కల కింద భద్రపరచు. యు నీడ్ టు ప్రే దిస్ ప్రేయర్. గాడ్ ఈస్ టెల్లింగ్, కమ్ ఆన్, ప్రే దిస్ ప్రేయర్స్. ప్రే యాజ్ ఎ డెలివరర్. లార్డ్ డెలివర్ us. కనుపాప వలె కాయవయ్యా అనే సమయం వచ్చింది. ప్రార్థించు, ఆరంభించు. దేవుడు అలా ప్రత్యక్షము కాబోతున్నాడు. ఎ సీజన్ టు ప్రే ఫర్ డెలివరెన్స్. నీ పర్సనల్గా నీకుండేటువంటి చిన్న నొప్పి నుండి, బాధ నుండి, అవమానము నుండి యావత్ దేశాన్ని కూడా విడిపించు అనే రీతిగా నువ్వు ప్రార్థించాలి. రివీల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డెలివరర్. దిస్ ఇస్ ద టైమ్ దట్ ద లార్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ ప్రేయర్. లెట్స్ రీడ్. వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. గర్వముగా మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు. చూద్దాం. మా అడుగుజాడులను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు. మమ్మలను నేల కూల్చుటకు గురి చూస్తున్నారు. చూసారా ఎంత నాగ్గా శత్రువు చూస్తాడు. అడుగు జాడలను గుర్తుపట్టి చుట్టుకున్నారంట. నేలను కూల్చుటకు గురి చూస్తున్నారంట శత్రువులు. లెట్స్ స్టడీ. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వాన్ని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. Yes. Now we can pray for this nation to fight them and to give us victory. అయ్యా, మా దేశ సంఘాన్ని కాపాడు, మమ్మల్ని విడిపించు, మాకు విజయాన్ని అని ప్రార్థించే కాలం ఇది. Pray for deliverance even for this nation from an individual pain and a problem. అది ఇప్పుడు కాలం సమీపమైంది కాబట్టి మీరు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. టైమ్స్ అండ్ సీజన్స్, మరి కొన్ని కాలాలు అలా జరిగాయి. ఇక ఆ కాలం ఎన్నడూ రాకుండా కూడా దేవుడు చేయగలడు. God can make even that better season never to be repeated in our life, even in any believer's life. ఇక జరిగింది మనకే కాదు, ఏ విశ్వాసకి కూడా జరగదనేటువంటి కాలాన్ని ఆయన మరి రప్పించగలడు. He can do that. He can even make the enemies of the believers to totally disappear. యేసు ప్రభువు చెప్తారు సమరయ స్త్రీతోటి, ఒక కాలం వచ్చుచున్నది, ఇక మీరు ఇక్కడ ఆ ప్రాంతంలో మరి అక్కడ రానివ్వక, అది అసలైన ప్రాంతం కానీ అక్కడ మీరు మిమ్మల్ని రానివ్వరు సమరయ్యలు కాబట్టి ఆ కొండ మీద ఆరాధించాలి, కానీ మీరు వెళ్ళలేరు, మీరు యూదులు కాదు. ఒక కాలం వస్తుంది మీరు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఎక్కడైనా ఆరాధించవచ్చు అని ఆమెకు చెప్పాడు. సో దెర్ ఆర్ సీజన్స్ దట్ వీ క్యాన్ ట్యాప్ ఇన్. అందుకే మనం ఎప్పుడు చూస్తాం, అనుదిన ఆహారం మాకు దయచేయి ప్రభువా. 16వ కీర్తన 5 నుంచి చదువుదాం. 16th Psalm from verse 5 to 9. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనము ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, వీఆర్ హిజ్ ఇన్హెరిటెన్స్. ఆయన స్వాస్థ్యం. మనము మన భాగాన్ని కాపాడతాడంట. అందరిలాగా జరిగేది ఇక అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, ఇంకా ఎప్పుడు ఎలాగే జరుగుతుంది అనుకోవడానికి లేదు, ఇంకెప్పుడు ఇంతే అనడానికి లేదు. నో వెయిట్. అలాగా ఉండబట్టే ఇజ్రాయేల్ లేచేని గుర్తుపట్టలేకపోయారు. ఆయన స్వకీయుల వద్దకు వచ్చాను, ఇంక ఇలాగే ఉంటాదేమో. నో, ఇట్ విల్ నాట్ బీ ద సేమ్. ఆయన పుట్టి కుట్టి వాడి యొక్క కళ్ళు తెరిచాడు. ఆశ్చర్యపోయారు, ఇది కూడా సాధ్యమా? ఎస్. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, గుడ్డి వాళ్ళు ఎప్పుడు అలాగే జీవిస్తారు, ఇక గుడ్డితనముతోటే ఉండి చనిపోతారు. కుష్ఠరోగులు వచ్చిన తర్వాత ఇంకెప్పుడు వెలివేసే ఉంటారు ఆ ఊరి చివరి ప్రాంతాల్లో. ఆయన కుష్ఠరోగుల్ని మరి ఊరిలోకి రప్పిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆ గుడ్డివాని యొక్క కళ్ళు తెరుస్తాడు. ఇక తుఫాను వచ్చేసింది, చనిపోతాం అనుకునే తుఫాన్ని వెంటనే ఆపేస్తాడు. ఎడారిలో ఏమీ లేని చోట్లో ఆయన ఆహారము పంచిపెడతాడు. అంటే ఎక్కడ ఏటి రీతికైనా ఎందుకు అద్భుతాలు చేశాడు. సో నేను కాలం మారుస్తాను అన్నప్పుడు మీరు విశ్వాసముతో దాన్ని అంగీకరించి ఏమేనా అన్నారు. అంతేగా, అదర్వైజ్ యూ విల్ కీప్ ఫైటింగ్ ద న్యూ పవర్ఫుల్ బ్లెస్సింగ్స్. ఒకవేళ నువ్వు హృదయంలో మారలేదనుకో, నూతన ఆశీర్వాదాలని మనం యుద్ధము చేస్తాం. విడిపించే వచ్చే యేసయ్యని వారు అంగీకరించకుండా ఆయన నిర్మూలన చేద్దామని చూశారు. God changes the seasons and times. నయోమి కుటుంబము కరువు వచ్చినప్పుడు ఇంతే, కరువు వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి, ఎలాగే ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. తర్వాత తెలిసింది వాళ్ళకి, ఈ దేశంలో నుండి వారు ప్రార్థించారు, దేవుడు వారికి ఆహారం ఇచ్చాడు.
మార్చేశాడు ఆ కరువు కాలాన్ని. అంటే ఎప్పుడు కరువు వస్తే ఇలాగే ఉంటుంది అని అనుకున్నారు మనసుల్లో వాళ్ళు, ఇక ఇంతే అని. కానీ దేవుడు రొట్టెలతో వారిని ఆశీర్వదించాడు. గాడ్ హెస్ బ్లెస్డ్ దెమ్ విత్ బ్రెడ్. అందుకే దేవుడు ఎడారిలో పోషించాడు వారిని 40 సంవత్సరాలు. ఐ క్యాన్ చేంజ్ ద సీజన్స్ ఎట్ ఎనీ టైమ్. ఒక 10 ఏళ్ళు మారలేదు, 20 ఏళ్ళు మారలేదు, 40 సంవత్సరం నేను మార్చేస్తా. నా ఎందుకు కనిపెట్టు, నిరీక్షించు. ఐఎమ్ ఏ గాడ్ హూ కెన్ సడన్లీ చేంజ్ సీజన్స్. నెవర్ ఫిక్స్ యువర్ సెల్ఫ్ విత్ దట్ షేమ్. ఇక ఈ నింద ఇంతే, ఈ బాధ ఇంతే, ఈ వ్యాధి ఇంతే, ఇక నా భర్త ఇంతే, నా భార్య ఇంతే, నా పిల్లలు ఇంతే, ఇంకెవరు మారు, నేను మారను, ఇంతే, ఇక పరలోకములోనే నాకు విడుదల. నో, కొన్ని సంఘటనలు అలా జరిగాయేమో. వెన్ గాడ్ ఈజ్ అనౌన్సింగ్ ఎ సీజన్, లెట్స్ ట్యాప్ ఇంటూ ఇట్. అందుకే మీతో ఏమని అనిపిస్తున్నాను, ఒక దేశానికే కాదు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి యొక్క సమస్య విషయమై కూడా దేవుడు ఆ ప్రత్యేకమైన సమస్యను, ఆ కాలాన్ని ఆ గుడ్డివాని కాలం మార్చేశాడు, ఆ కుష్ఠవాని కాలం మార్చి ఇక ఇంతే, నేను ఈ ఊరు బయటే నేను జీవించాలా. మిగిలిపోయిన ఆహారం వాళ్ళకి వేస్తూ ఉంటారు, వాళ్ళు తిని బతుకుతూ ఉంటారు, వెలివేసేస్తారు. రక్తస్రావము కలిగిన స్త్రీ, కానీ దేవుడు ఆమె కాలాన్ని మార్చేశాడు. గాడ్ హెస్ చేంజ్డ్ హర్ సీజన్. లెట్స్ రీడ్. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నీ పరిస్థితి మారిపోతుంది. ద లైన్స్ ఆర్ ఫాలెన్ అంటు మీ ఇన్ ఎ ప్లెజెంట్ ప్లేసెస్. గాడ్ విల్ చేంజ్ యువర్ లైన్స్. నీ రోడ్ మ్యాప్ హీ విల్ చేంజ్. ఒకప్పుడు దావీదు పరిస్థితి వేరు. ఒకప్పుడు నేను బతికితే బాగుండని అడుగడుగునా పరిగెట్టాడు, సౌలు తౌరుతుంటే 10 ఏళ్ళు పరిగెట్టాడు, ఇంతేనేమో అనుకుని వేరే దేశంకి వెళ్ళి పారిపోయాడు. ఇప్పుడేమంటున్నాడు, మనోహర స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. గాడ్ ఈస్ చేంజింగ్ సంబడీస్ లైన్స్, సంబడీస్ ప్లేసెస్. ఐ హ్యావ్ ఎ గుడ్లీ హెరిటేజ్. శ్రేష్టమైన స్వాస్థ్యం కలిగిందంటే ఇప్పుడు చూసి కొండల్లో, గుహాల్లో ఆహారం గురించి పాకలాడాడు. బట్ ఈ చేంజ్ ద టైమ్స్. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము. కరువు ప్రాంతంలో ఇజ్రాయెల్కి గోషేనులో ఇచ్చాడంట. ప్రపంచమంతా కరువు. మంచి ఆహారం ఉన్న స్థలములో, శ్రేష్టమైన స్థలములో యాకోబు కుటుంబాన్ని పెట్టాడు. గాడ్ హెస్ చేంజ్డ్ దేర్ సీజన్స్. నా కొడుకు చనిపోయాడు, యాకోబు మొరపెడతాడు. యోసేపు వెళ్ళిపోయాడు, మీరేమో జంతువులు చంపేశారన్నారు. ఇంకో కొడుకునేమో మరి అక్కడ బందీ పెట్టేశారు. ఇక ఓ పక్కన కరువు. ఇక ఇంతేనా అనుకునే యాకోబు జీవితాన్ని మార్చేశాడు. పిల్లలందరూ ప్రత్యక్షమయ్యారు ముందు. మహోన్నతమైన దేశంలో పాలకులుగా చూశాడు. ద లైన్స్ ఆర్ ఫాలన్ unto me in pleasant places. Somebody's lines are changing and shifting you to pleasant places. Yeah, I have a goodly heritage. శ్రేష్టమైన స్వాస్థ్యం. God is changing situations. Let's read. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. Should be sensitive to the spirit. మనలోంచి దేవుడు మాట్లాడతాడు, మనకి చెప్తాడు, ఇదిగో మారుతుంది కాలం, ఇదిగో రెడీగా ఉండు, ఇదిగో ఈ 30 ఏళ్ల బానిసత్వం నుంచి బయటికి రా, ఈ పాపము నుంచి బయటకు వచ్చేయి. స్టాప్ ఇట్, కమ్ అవుట్. ఇక్కడ నుంచి నీ భార్యను ప్రేమించు, భర్తను ప్రేమించు, ఆ చెడుల వాటలు మానుకో, చెడ్డ మాటలు మానుకో, ఆ సమయాన్ని వృధా చేయక. కమ్ ఆన్, ట్యాప్ ఇంటు దిస్. ప్రే, ప్రార్థించు, ఉపవాసం ఉండు, స్తుతించు, నా వాక్యాన్ని విను, చదువు, సేవ చేయి, రోగులను స్వస్థపరచు. కాలం వచ్చింది. కమ్ ఆన్, కీప్ డూయింగ్ ఇట్, కీప్ చేంజింగ్ ఇట్. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను, రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించిన. The Holy Spirit in us will teach us, will tell us, approve us. How many of you are feeling that God is changing seasons of the people? మీలో ఎంతమంది కలుగుతుంది వాక్యము ద్వారా నా కాలం మారుతుంది? God will change seasons. A confirmation. ఒకరికి చేసింది అందరికీ చేయాలి, అందరికీ చేయాలని కాదు. ఒకరికి చెప్పింది దేవుడు అందరికీ చేస్తాడు. ఒక స్త్రీకి చేశాడు, ఒక కుష్ఠరోగికి చేశాడు, ఒక విధవరాలకి చేశాడు, అందరికీ చేస్తాడు. వాట్ గాడ్ డస్ ఫర్ వన్ విల్ కంటిన్యూ టు డూ ఫర్ ఎవ్రీ వన్ ద సేమ్ థింగ్. ద బుక్ ఈజ్ ఇనఫ్. ఒక బైబిల్ చాలు. అదే బైబిల్ నుంచి ఈ యుగానికి కావాల్సింది పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. నువ్వు ఇంకా అదే బైబిల్ పట్టుకొని మరి ధర్మశాస్త్ర యుగంలో ఉండేటువంటి బోధిస్తున్నావా? అది తప్పు కాదు, సత్యమే. ఆ కాలంకి అప్పుడు ఇచ్చాను. ఇప్పుడు దాన్ని ఏ రీతిగా నువ్వు తీసుకోవాలనేటువంటిది ఈ కొత్త నిబంధన అర్థంలోంచి పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు. See the Old Testament with the lens of the New Testament by the blood of Jesus, with the power of the Holy Spirit. చదువు పాత నిబంధన, ఇప్పుడు ఆ నూతన నిబంధననే అద్దాలతో చదువు. ఆ పొరలు తీసేసుకో. పౌలు ఇంకా అలాగే చూస్తున్నాడు. నిబంధన మారిపోయింది, కాలాన్ని మారుస్తున్నాడు యేసయ్య. అనౌన్స్మెంట్ వినట్లే. అదే పాత చదివిన గ్రంథములో మాటలను పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడైతే మరి భక్తుడు అననీయ వచ్చి ప్రార్థిస్తాడో పౌలు కళ్ళకి పొరలు పడిపోతాయి. ఇప్పుడు ఎలా చదవాలా, ఎలా చూడాలని ఆ నూతనమైన సమయాన్ని చూస్తాడు పౌలు. దేవుడి నుంచి అణువున పొందుకుంటాడు.
చేంజ్ ఆఫ్ సీజన్స్. మరి పౌలు కూడా డైరెక్ట్గా దేవుడి నుంచి పొందుకున్నాడు. అతను అంటాడు, నేను ఏ శిష్యుల దగ్గర నేర్చుకోలేదు, డైరెక్ట్గా పరిశుద్ధాత్ముడే పరలోకం నుంచి నాకు బోధించాడు, నేను ఆ పరలోకానికి ఎక్కిపోయాను కూడా. మీరు నమ్మకపోతే అంత సహవాసం కలిగిన వాడిని నేను. పౌలా, ఈ కాలంలో ఇది బోధించు. మరి ప్రభువా, అదే కథ నేను బోధించాను, దాని పోరాను ఇప్పుడు మార్చాను. అదే పుస్తకాన్ని, అదే వాక్యాన్ని నూతన రూపములో నూతన శక్తితో బోధించు. మరి ఆ బంధకాలు కలిగిన వారు, పాత బోధలు కలిగిన వారు అలాగే పౌల్ని జీవితాంతం హింసిస్తూనే ఉన్నారు. అలాగని మారేవాళ్ళు మారకపోలేదు. ఆ నూతన అద్దాలతో మరి నూతన శక్తితో చూసిన వారు అనేక మంది ఉన్నారు. లెట్స్ రీడ్. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చాలా సార్లు మనం కదిలిపోయాం, పరిగెట్టి అలసిపోయిన దావీదు ఇక అంటున్నాడు, నా కాలం మారింది, ఇక నేను కదల్చబడను. ఐ విల్ బి స్టేబుల్ నౌ. ఐ హావ్ మూవ్డ్. ఐ హావ్ బీన్ మూవింగ్ ఆల్ మై లైఫ్ బై షేమ్. ఐ హావ్ బీన్ మూవింగ్ by sickness. I've been moving from hospital to hospital, from debt to debt, bank to bank, job to job, place to place. And now God is telling David, you will not be moved. అవమానం నుంచి అవమానానికి, రోగం నుంచి రోగం, ఒకటి పోతే ఒకటి, ఒక సమస్య పోతే ఒకటి, నింద మీద నింద, బాధ మీద బాధ. ఇక ఇంతేనేమో అనుకున్నాను, ఇక ఒక కాలం వచ్చేస్తుంది, ఇక నువ్వు కదల్చబడవు దావీదు అన్నాడు. యూ షాల్ నాట్ బి మూవ్డ్, యుల్ బి ఎస్టాబ్లిష్డ్ అండ్ బ్లెస్డ్ ఇన్ వన్ ప్లేస్. అనేకుల కాలము చూస్తారు, విడిపించు దేవుడని కొంతకాలం సెలబ్రేట్ చేసుకుంటారు, అద్భుతాలు చూస్తారు, అనేక గర్భాలు దేవుడు తెరుస్తాడు, వివాహాలు చూస్తారు, అప్పుల నుంచి విడిపించడం చూస్తారు, శత్రువులకి చూడరు. 13వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందు? చాలా మంది పరిస్థితి ఇలా ఉంటుంది. కొంతమంది వాళ్ళ బాధను చెప్పుకోరు, కానీ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేస్తారు, ప్రార్థన విడిచిపెట్టేస్తారు, దేవుని స్తుతిని విడిచిపెట్టేస్తారు, ఇవ్వడాన్ని విడిచిపెట్టేస్తారు, ఆ ఉత్సాహం పోగొట్టుకుంటారు. కానీ దావీదు అలా అంటలే. నువ్వు మారుస్తావు, ఇంకా ఎందుకు మార్చట్లేదు? పరిస్థితులను మారుస్తావు, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా మారుస్తావు కదా, ఎన్నాళ్ళ వరకు నువ్వు అలా మార్చట్లేదు? మర్చిపోయావయ్యింది అంటున్నాడు. నిత్యం మర్చిపోతావా అంటే ఒక్కొక్కసారి టైం ఎక్కువ అయినప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. ఎక్కువ కాలం అయినప్పుడు అబ్రహాం అలాగే అనుకున్నాడు, ఇస్సాక్ అలాగే అనుకున్నాడు, యాకోబు అలాగే అనుకున్నాడు, ఇక బానిసగానే ఉండిపోతా, ఇక నాకు పిల్లలు పుట్టరని సారా అనుకుంది, ఇంక ఇలాగే ఉండిపోతానేమో, ఈ గడ్డు స్త్రీగానే నా జీవితము మరి ఆగిపోతుందేమో అనుకున్నాడు. పిల్లలు చూడని మరి కళ్ళుగా నా కళ్ళు మిగిలిపోతాయేమో అని అనుకున్నాడు అబ్రహాము. ఎంతకాలం విముఖుడవై ఉందువు చూద్దాం. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదును? ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? చూడు, అనేకులు బయటకు బాగుంటారు, చక్కగా తయారవుతారు, సెకండ్ ఇస్తారు, బాగున్నామంటారు, కానీ మనసులో చింత చింత చింత, పరిస్థితుల విషయమై, భర్త విషయమై, పిల్లల విషయమై, కుటుంబం విషయమై, ఆర్థిక సమస్యలు, అవమానాలు. ఎందుకు చేయట్లేదు దేవుడు? ఎందుకు? నేను ప్రార్థించా కదా, ఏం తక్కువైంది? ఏం చేశాను నేను? సాధ్యమైనంత వరకు నేను బానే ఉంటున్నాను కదా, ఎందుకు ఇలాగైపోయింది? వై ఈజ్ మై సిచ్యువేషన్ స్టక్? వేర్ డిడ్ ఐ గో రాంగ్? నేను పాపినా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రేమించాను కదా, ఇప్పుడు నేను అంగీకరించిన తర్వాత పడిపోతే నేనేం చేస్తాను? నేను ఇంకా ప్రేమతో లేవనెత్తి ముందుకు తీసుకెళ్తాను కదా. అప్పుడు బలహీనతలో నువ్వు అలా చేసావా అబ్రహామా? నేను వదిలేశానా? వదలలేదు. నువ్వు బలహీనతలో అప్పుడు హగరుతో కుమారుని కన్నావు, నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు ఎలియాజరే నా కొడుకు అన్నావు, కానీ నేను అనుకున్నది నీ జీవితంలో చేసి తీరుతాను, నిన్ను క్షమిస్తాను, నిన్ను రక్తముతో కడిగి నీతిమంతునిగా తీరుస్తాను. ఇప్పుడు పొరపాటు చేయడం కాదు, నువ్వు ఎన్ని జరక్క నన్ను నమ్మినప్పుడే నేను నీతిమంతుడిగా తీర్చాను. అండ్ యువర్ రైచియస్నెస్ కంటిన్యూస్ ఫర్ ఎవర్. మై బ్లడ్ హాస్ బీన్ క్లీనింగ్ యూ. ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును? ఎంతవరకు నా హృదయములో పగలంతా దుఃఖాక్రాంతుడినై ఉందును? ఎంతవరకు నా శత్రువు నన్ను హెచ్చించుకుంటాడు? అంటే దావీదుకు తెలుసు తప్పకుండా మారుస్తాడని. తన గడ్డు కాలంలో, బాధ కాలంలో, వేదన కాలంలో ఉన్న అతనికి తెలుసు ఇవన్నీ టెంపరీ, తప్పకుండా మారుస్తాడు. అతని ప్రార్థన చూడండి, నువ్వు ఇంకా మారుస్తావు, ఎందుకు మార్చలేదు అనే రీతిగా ప్రార్థిస్తున్నాడు, అంతేగాని ఇలాగే ఉండిపోతానా. హీ నోస్ దట్ గాడ్ విల్ చేంజ్ హిస్ టైమ్స్, హిస్ సీజన్స్. మన గడ్డు పరిస్థితులను, బాధకరమైన పరిస్థితులను, భయాక్రాంతమైన పరిస్థితులను, వేదన పరిస్థితులను, మరణకరమైన పరిస్థితులను దేవుడు మారుస్తాడు. అందుకే అంటాడు, ఏంది ఇంకా నువ్వు మార్చట్లేదు? ఈ మనసుతోటి మనం ఉండాలి, మన పిల్లల్ని అలాగే పెంచాలి, చెప్పాలి, గుర్తుకు పెట్టుకో బిడ్డ, ఏదైనా వచ్చినప్పుడు శాశ్వత కాలం అనుకోక దాన్ని ఇంకా మార్చలేదే అనే మనసుతో ఉండాలి నువ్వు. ఇక దేవుడు ఇంతే, ఇక మారడు, ఇక జరగవు, ఇవి జరగవు, అవి ఉండవు, ఇప్పుడు ఈ కాలంలో ప్రవచనాలు ఉండవు, ఈ కాలంలో అద్భుతాలు ఉండవు, ఈ కాలంలో ఏమీ ఉండవు. కొంతకాలం జరగకపోతే ఇంతేనా? కీర్తనలో భక్తులు ప్రార్థిస్తారు, ఏమయ్యాయి ప్రభువా నీ అద్భుతాలు, ఏమయ్యాయి ఆశ్చర్య కార్యాలు? గిద్యోను కూడా అడుగుతాడు, ఏమయ్యాయి అద్భుతాలు? ఎస్, గాడ్ డిడ్ ఇట్. గిద్యోని జీవితంలోనే చేశాడు అద్భుతాలన్నీ. యు షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ స్పిరిట్.
నాట్ ఎంబ్రేస్ దట్ వర్డ్స్ ఆఫ్ అన్బిలీఫ్. అవిశ్వాసంతో మాట్లాడిన వాళ్ళ మాటలను మనం తీసుకొని ఫిక్స్ అయిపోకూడదు. నో, అందుకే దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఆ మాటలు వాక్యానుసారమా కాదని వెరిఫై చేసుకోవాలి. యూనిట్ టు వెరిఫై. లేదు, కాలాలు మారాయి కాబట్టి నా కాలం కూడా మారుస్తాడు ఈ దేవుడు. నేను ఇంకా మొరపెడతా. చదువుదాం. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమివ్వు. నేను వెళ్ళిపోలే వెనక్కి, దృష్టి ఉంచు ఉత్తరమే అంటున్నాడు. కంటిన్యూ టిల్ 6. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కన్నులకు వెలుగిమ్ము. కొంచెం బాధతో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఓకే, నా శత్రువు నా మీద నెగ్గిపోయాడు అనేటువంటి అర్హత ఇవ్వద్దు వాళ్ళకి. ఒక మంచి వార్త ఇయ్యి అంటున్నాడు. చదువుదాం. నేనైతే నీ కృపయందు నమ్మకించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. ఇదండి దేవునికి కావాల్సింది. ఐఎమ్ స్టిల్ బిలీవింగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, స్టిల్ హోల్డింగ్ ఆన్ టు ద సాల్వేషన్. ఆయన కృపను నేను ఇంకా అలాగే పట్టుకున్నాను. ఇంతకాలమైనా నేను ఆయన కృపను పట్టుకున్నాను. హీ విల్ షూర్లీ బ్లెస్ మీ అంటున్నాడు. ఇంగ్లీష్ చూడండి. ఐ హావ్ ట్రస్టెడ్ ఇన్ దై మెర్సీ, మై హార్ట్ షెల్ రిజాయిస్ ఇన్ ద సాల్వేషన్. నాకు టైం వస్తుంది, నా దేవుడు నా హృదయాన్ని మరి ఆనందపరిచేటట్టు చేస్తాడు. 6. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. మీ అందరి నోట్లో ఈ ఆఖరి వచనము నెరవేరును గాక. సే అమెన్ టు దట్. yes, let's go to 10th Psalm 11 to 13. 10వ కీర్తన 11 నుంచి 13 వరకు చదువుకుందాం. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? ఇక దేవుడు మర్చిపోయాడు మనల్ని అని ఎవరు అనుకుంటారంటే అలాగే దుష్టులు అనుకుంటారు. అప్పుడప్పుడు మన బాధలు ఎక్కువై మనకు కూడా ఈ దుష్ట తలంపులు వస్తాయి. ఇక మన పరిస్థితి ఇంతే, ఇవి దుష్ట తలంపులు అంట. ఇక దేవుడు మర్చిపోయాడు, ఇక దేవుడు చూడడు, దేవుడు ఆలకించడు అని మనం కొంచెం కష్టాలు ఆలస్యమవడం వల్ల అనుకుంటాం. ఇవి దుష్ట తలంపులు. అలాంటి తలంపులు వచ్చినప్పుడు మనం వాటిని ఎదిరించాలా, ప్రార్థించి జయించాలా. నా కాలం వచ్చే వరకు నేను నిరీక్షణ కలిగి ఉంటాను అని దానియేలు కూడా ఇలాగే ప్రార్థించాడు బానిస అయిపోయిన తర్వాత. అయితే దేవుడు అతని కాలాన్ని చెప్పేశాడు. ఇదిగో 70 సంవత్సరాలు ఉంటుంది. అలాగని 70 సంవత్సరాల ఇంతే అనుకోలేదు. తను ప్రార్థించి ఉత్సాహంతో, విశ్వాసంతో ఉత్సాహంగా ఉన్నాడు. 4 రాజ్యాల్లో రాజుల దగ్గర మెప్పు పొంది ప్రపంచానికి రాజుల ద్వారా సువార్త ప్రకటించినటువంటి గనుడిగా మిగిలిపోయాడు దానియేలు. ప్రవచనాలు, అతను ఆ బానిసత్వంలో ఉన్న పరలోకం నుంచి దూతలు వచ్చాయి అతని దగ్గరికి, దర్శనాలు ఇచ్చాయి, మాట్లాడారు, చూశాడు. రాజులు అతను చూసి ఆశ్చర్యపోయారు, సింహాల నోరు మూశారు. మరి కళ దాని అర్థం కూడా చెప్పాడు. ఈ కష్టకాలంలో కృంగిపోకూడదు. ఈ గడ్డు కాలంలో, బాధకాలంలో, వేదన కాలంలో అద్భుతాలు దేవుడి నుంచి నీ ద్వారా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ వాంట్ డు మెనీ థింగ్స్ త్రూ యూ, బట్ హీ విల్ ఆల్సో డెలివర్ యూ. అదే కీర్తన 14 నుంచి 15 వరకు చదువుతాం. నీవు దీన్ని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందరు, తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజమును విరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వము ఏమీయూ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. దేవుడు రంగములోకి దిగిన తర్వాత ఇక దుష్టుడు దాని గురించి ఇక అది కనపడడు అనే రీతిగా చేస్తాడంట. సీక్ అవుట్ హిస్ వికెడ్నెస్ టిల్ దౌ ఫైండ్ నన్. దుష్టుల భుజమును విరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వము ఏమీయూ కనబడకుండా పో వరకు దానిని గూర్చి విచారణ చేయి. గాడ్ వాంట్ టు ఎలిమినేట్. నీవు ఇప్పుడు దాకా పడ్డ నొప్పులను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వేదనలను, బాధలను, మానసిక వేదన అవి పో వరకు దేవుడు విడిచిపెట్టడు. ఆ కాలము దేవుడు ఈ రోజు నుంచి నీ జీవితంలో ఆరంభించిన గాక. యు బిలీవ్ దట్ సీజన్ ఈస్ యువర్స్. ఎంతమంది నమ్ముతున్నారో వారి జీవితంలో ఈ కాలం ఆరంభం గాక. ఆఖరి వచనం చూద్దాం. 17 నుంచి 18, 17 to 18. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయం స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. Let's read again from verse 17. లోకులు ఇకను భయకారకులు కాకుండా, ఏ భయాన్నైతే ఈ దేశము చూసిందో, సంఘము చూసిందో, విశ్వాసులు చూశారు, ఇక భయకారకులు కాకుండానట్లు దేవుడు భయాన్నే తీసివేస్తాడంట. He can terminate the fear. The reason for fear will be uprooted. అనేకసార్లు మనం భయపడతా ఉంటాం. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30, 40 భయపడ్డావా?
Now God will take out that fear and eliminate the fear in your life. Thou hast heard the desire of the humble, thou will prepare thine heart, thou will cause thine ear to hear. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. నలిగిపోయిన వారు దేని విషయంలో నలిగిపోయావు? నీకు అలాంటి కాలం లేకపోవచ్చు, కానీ నీ పరిస్థితుల గుండా వెళ్తూ నలిగిపోయావు. నీ కుటుంబంలో పిల్లల్ని చూసి, పరిస్థితులను చూసి, ఆర్థిక సమస్యలను చూసి నలిగిపోయావు, భయపడిపోయావు. టు జడ్జ్ ద ఫాదర్లెస్ అండ్ ద అప్రెస్డ్, that the man of earth may no more oppress. ఇక బాధ మళ్ళా రాకుండా కూడా చేయగలడు. ఎన్ని కాలాలు చూసిన దావీదు మనకు చెప్తున్నాడు. అందుకే దేవుడు అన్ని పెట్టి చెప్తున్నాడు. ఏది నేను బాధపరిచిందో అనేకుల జీవితంలో, అది కుటుంబ సమస్య, ఒక వ్యక్తిగత సమస్య, లేక దేశ సంఘానికి ఉండే సమస్య, ఇక బాధ మళ్ళా రాకుండా కూడా దేవుడు చేయగలడు. లెట్ ఇట్ బిగిన్ నౌ even as I pray. ఇప్పుడు దాకా ఇక అంతే అనుకున్నావేమో. Pray that God might change the season. Salvation is very powerful. రక్షింపడి వారందరి మీద ఆయన ఇటువంటి కృప చూపిస్తారట. కృపాయుగం, ఇట్స్ ఎ సీజన్. చూసారా, కృపాయుగం, శ్రమల యుగం, కష్టాల యుగం. దెర్ ఆర్ సీజన్స్. మరి యేసుప్రభువు వారికి ముందే చెప్పాడు, ఈ కాలము ఇలాగొస్తుంది కాలం. ఇలా కాలం వచ్చినప్పుడు మీరు పారిపోవాలా, కొండ మించి కిందకి దిగి రాకూడదు. ఈ కాలం ఎలాగుంది కాబట్టి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. గాడ్ విల్ అనౌన్స్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఆ కాలంలో సమయంలో లోపల నుంచి చెప్తాడు, సిద్ధపడు. ఆయన శిష్యులకు చెప్పాడు, సిద్ధపడండి, ఒక కాలం వస్తుంది, మీరు ప్రార్థించబడాలా, లేకపోతే మీరు భయపడిపోయి దాన్ని తిరస్కరించేస్తారు. వాళ్ళు ఆ కాలానికి సిద్ధపడలేదు. గాడ్ వాంట్ టు ప్రిపేర్ us, బట్ దిస్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ డెలివరెన్స్. నేను విడిపించేవానిగా ప్రత్యక్షం అవబోతున్నాను. ఒక విశ్వాసి నుంచి ఒక దేశ విశ్వాసుల వరకు. He want to reveal himself as a deliverer, even for an individual believer. నీ వ్యక్తిగత సమస్యల నుంచి దేశ సంఘ సమస్యలకు కూడా ఆయన విడుదలనిస్తున్నాడు. ఇక ఈ కాలము తర్వాత శాశ్వతముగా మీకు విడుదలనిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. గ్రేట్ డెలివరెన్స్. ఏ శత్రువుకైతే మీరు భయపడిపోయారో ఆ శత్రువు నుంచి మీకు నేను పరిపూర్ణ విడుదలనిస్తాను, గొప్ప విడుదలనిస్తాను. ప్రార్థించుకుందాం. లెట్ us pray. నజరేయుడైన యేసయ్య, ఎవరెవరైతే ఈ వాక్యం విని ఆ భక్తుని జీవితంలో కాలాలు మార్చావయ్యా. ఇక నేను కూడా ఇక చాలా కాలం ఇక ఇంతే అనుకున్నాను, కానీ ఈ రోజు ఈ వాక్యం ద్వారా తెలిసింది నీవు ఆ శత్రువుని, ఆ పరిస్థితులను, ఆ నిందను, ఆ బలహీనతను మార్చివేయగలవని. సో చేంజ్ మై సీజన్స్. నా నిరుద్యోగ కాలాన్ని మార్చు, నా గడ్డి కాలాన్ని మార్చు, నా వివాహం లేని కాలాన్ని మార్చు, నా అప్పుల కాలాన్ని మార్చు, నా పాప కాలాన్ని మార్చు, పరిశుద్ధ కాలముగా మార్చు. Come on, as you're praying this prayer, this will begin. God is going to change everything for peace, for joy in your life. ఎవరెవరైతే ఈరోజు మొరపెడుతున్నారో నాయన, దేని విషయం మొరపెడుతున్నారో ఆ కాడిని విరగొట్టండి. నూతన కాలాలను వారి జీవితంలో తీసుకొని రండి. నూతన సంతోషాన్ని తీసుకొని రండి. నూతన ఆశీర్వాదాలు దయచేయమని, నూతన ప్రార్థనా జీవితం, నూతన స్తుతించే జీవితం, నూతన సేవ, నూతన ఆశీర్వాదాలు వారి జీవితంలో ఆరంభించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.